ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భవారణ్య ప్రవిష్టస్య దిగ్మోహ భ్రాంతచేతసః ఏన సందర్శిత పంథా తస్మై శ్రీ గురవే నమః. సంసారమనే అరణ్యంలో చిక్కుకొని దిక్కు తెలియక ఏం చెయ్యాలో అర్థం కాక సతమతమవుతున్న సాధకుడికి ఆ భవారణ్యం నుంచి బయటపడే మార్గాన్ని తెలియజేసి అతనిని సంరక్షించే గురువుకు నమస్కారము అని ఈ శ్లోకం యొక్క అర్థం. సమస్యల వలయంలో చిక్కుకొని ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతున్నటువంటి వ్యక్తికి గురువు ఆశ్రయమే సరి అయిన పరిష్కారం. పూర్వకాలంలో గురుకులాలలో శిష్యులకు విద్యాబోధన చేయటమే లక్ష్యంగా స్వార్థరహితమైన ఆలోచన విధానంతో గురువులు మార్గోపదేశం చేసేవారు. రాజులు ఆ గురుకులాలను పోషించేవారు. శిష్యులు గురుకులంలో గురువును గురుపత్నిని మాతాపితరులుగా భావించి శుశ్రూష చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవారు. అందుకే విద్య, వైద్యం, ఆహారం ఎప్పుడూ కూడా వ్యాపార వస్తువులుగా మారకూడదు అన్నది భారతీయ జీవన విధానం. ఎప్పుడైతే విద్యాలయాలు ధన సముపార్జనాలయాలుగా మారుతూ ఉన్నాయో, విద్యార్థుల లక్ష్యము ధనార్జనేగా రూపుదిద్దుకుంటూ ఉందో, అప్పుడు విద్య ప్రయోజనం నెరవేరటం లేదు. చంద్రగుప్తుడి లాంటి శిష్యుడికి రూపకల్పన చేసిన చాణక్యుని చతురత, జగద్గురుతకు వన్నెలు తెచ్చినటువంటి శంకరుని ప్రతిభ మృగ్యమైపోతున్నాయి. అందుకే యమధర్మరాజు నచికేతుడికి ఆత్మవిద్యను తెలియచేసే ముందు ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. అద్భుతమైన జ్ఞానాన్ని అందించేటువంటి గురువులు దొరకటము కష్టమే. గురువుని శుశ్రూష చేస్తూ ఆ జ్ఞానాన్ని సముపార్జించే ఆలోచన విధానం కలిగిన శిష్యుడు దొరకటము కష్టమే. గురువును ఆశ్రయించినప్పుడు ఆయన పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ఆ విద్య ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. దేవే తీర్థే ద్విజే మంత్రే దైవజ్ఞే భేషజే గురౌ. దేవుడి యందు, పుణ్యతీర్థంలో, వైద్యుడి దగ్గర, మంత్రమునందు, గురువునందు ఎలాంటి యాదృశీ భావనా యస్య సిద్ధిర్భవతు తాదృశీ. ఎలాంటి భావన ఉంటుందో అలాంటి ఫలితమే దొరుకుతుంది. అదే విషయాన్ని, అద్భుతమైన ఆత్మ విద్యను నచికేతునికి తెలియచేసే ముందు, నాయనా నచికేత, మూడవ వరంగా అద్భుతమైన ఆత్మతత్వాన్ని వివరించమంటూ అభ్యర్థించావు. ఈ విద్యను
తెలుసుకునే ముందు ఎలాంటి గురువుల దగ్గర దీన్ని అభ్యసించాలి, అభ్యసించిన దాన్ని ఎలా అనుష్ఠాన రూపంగా మరల్చుకోవాలి అన్న విషయాన్ని తెలియజేస్తాను అన్న అభిప్రాయంతో గురు శిష్యుల యొక్క అనుబంధం ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు. యమధర్మరాజుకు నచికేతుని మీద అపరిమితమైన వాత్సల్యం కలిగింది. అత్యంత పిన్న వయస్సులో అనేకమైన భోగాలను ఆశ చూపించినప్పటికీ ఆత్మవిద్య యందు మాత్రమే నాణ్యం తస్మాత్ నచికేతో వృణీతే, అది తప్ప నాకు ఇంకొకటి అక్కరలేదు అంటూ ఖరాఖండిగా తెలియజేసినటువంటి ఆ విద్యార్థి యొక్క సౌశీల్యము, దృఢమైన నిష్ఠ అద్భుతమైన ఆనందాన్ని కలుగజేసింది. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తితో ఉన్న మనకు యమధర్మరాజు చెప్పినటువంటి ఈ సత్యము ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నది ఒకప్పటి ఆర్యోక్తి. ఒకే సత్యాన్ని విజ్ఞులైన వాళ్ళు అనేక రకాలుగా ఆవిష్కరిస్తారు అని దాని అర్థం. కానీ నేటి సమాజంలో అనేకమైన అసత్యాలను అనేక మంది అనేక రకాలుగా ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏది సరి అయినది, ఏది తెలుసుకోవలసినది, దేన్ని వదిలేయాలి అన్న సత్యాన్ని ఎవరు చెబుతారు? ఒక వైద్యుడు వస్తాడు, పొద్దున్నే నీటిని కడుపు నిండా తాగమని చెప్తాడు. ఇంకొక వైద్యుడు వస్తాడు, నీటిని ఎక్కువగా తాగితే కిడ్నీ ఫెయిల్ అవుతుంది అని చెబుతాడు. ఒక యోగా గురువు వస్తాడు, గుండెల నిండా గాలి పీల్చాలి అంటాడు. ఇంకో యోగా గురువు వస్తాడు, పొట్ట నిండా గాలి పీల్చాలి అంటాడు. రాత్రి సమయంలో పండ్లు తినద్దని ఒక డైటీషియన్ చెబుతాడు. రాత్రిపూట కేవలం పండ్లే తినమని. ఆధ్యాత్మిక తత్వాన్ని విచారించే సమయంలో ఇహ అనేకమైనటువంటి ఆలోచన విధానాలు ఆవిష్కరింపబడుతూ ఉన్నాయి. మానవ జన్మలో ప్రవేశించిన వాడు ఎప్పటికీ మానవుడిగానే పుడతాడు అని ఒక సిద్ధాంతం తెలియజేస్తూ ఉంటే, నీ ప్రారబ్ధాన్ని అనుసరించి ఆసురీమ్యోని మాపన్నాహ మూఢాం జన్మని జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తతో యాతి అధమం గతిం అని భగవద్గీత తెలియజేస్తుంది. రమణ మహర్షిని ఆశ్రయించినటువంటి ఒక ఆకుకూరలు అమ్మేటువంటి వనిత అనంతరకాలం గోవుగా జన్మించింది. మాధవుడు అనే సేవకుడు మయూరంగా అదే ఆశ్రమంలో తెల్లని నెమలిగా ఆయనకు ఆనందాన్ని కలిగించాడు. ఇలా అనేకమైనటువంటి వాదాలు ఆవిష్కరింపబడుతున్న నేపథ్యంలో సరి అయినది విజ్ఞానాన్ని మాత్రమే ఆశ్రయించాలన్న సత్యాన్ని యమధర్మరాజు నచికేతునికి తెలియజేస్తూ మనకు కనువిప్పు కలిగిస్తూ ఉన్నాడు. గురు శిష్యులంటే ఎలా ఉండాలి? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువాని తిర్మతిర్మమ. భగవద్గీత అంతా చెప్పి ఆఖరికి వ్యాసుడు చెప్పిన శ్లోకం ఇది. యోగేశ్వరుడైన కృష్ణుడు జగద్గురువు. ఎన్ని వాదనలు చేసినా కార్పణ్య దోషోపహత స్వభావ పుచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతా యత్ శ్రేయ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అంటూ ఆ గురువుకి తనను తాను సమర్పించుకున్నటువంటి శిష్యుడు అర్జునుడు. అందుకే ఆ గురువు చెప్పిన మాటను పాటిస్తూ అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకున్న అర్జునుడు ధనుర్ధారి
అంటే ఆచరణకు సంకేతం. గురు సందేశం కార్యక్రమంలో నచికేతునికి యమధర్మరాజు చెప్పిన అద్భుతమైన ఈ ఆత్మతత్వ వివరాన్ని గమనిస్తూ ఆధునిక సమాజ పోకడలతో దానిని సరిచూచుకుంటూ మన నిత్య జీవితాన్ని ఎలా సంస్కరించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే విషయాన్ని యమధర్మరాజు నచికేతుడికి వివరిస్తూ ఉన్నాడు. నరేణ అవరేణ ప్రోక్తయేష సువిజ్ఞేయో బహుధా చింత్యమానః. అవరేణ నరేణ ఏష ప్రోక్త. అవరేణ నరేణ, అవగాహన సరిగా లేనటువంటి గురువు ద్వారా ఈ విజ్ఞానము చెప్పబడుతుందో న సువిజ్ఞేయ, అది మనకి ఎప్పటికీ అవగాహన కాదు. నచికేతుడిని ముందరే హెచ్చరిస్తున్నాడు. నరేణ అవరేణ ప్రోక్తయేష సువిజ్ఞేయో బహుధా చింత్యమానః. అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అణీయాన్హ్యతర్క్యం అణుప్రమాణాత్. చాలా స్పష్టంగా తెలియజేస్తారు యమధర్మరాజు నచికేతుడికి. ఓ నచికేత, సరిగా అవగాహన లేనటువంటి వ్యక్తి ద్వారా ఈ ఆత్మతత్వ విచారణ చేద్దాము అనుకుంటే అది ఎప్పటికీ బోధపడదు. బహుధా చింత్యమానః, ఏ రకంగా ఆలోచించినప్పటికీ అది అవగాహనకు రాదు. అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని బోధించాలి అంటే 3 లక్షణాలు ఉండాలి అని తెలియజేస్తారు. అంటే వేదములలో చెప్పబడినటువంటి విజ్ఞానము అధ్యయనం చేసి ఉండాలి. ఆచినోహితి శాస్త్రార్థాన్ ఆచార్య స్థాపయిచ్చతి స్వయం ఆచరతే యస్య తం ఆచార్యం ప్రవక్షతే అని ఆచార్య శబ్దానికి నిర్వచనం చెబుతారు. అంటే కేవలము ఆ విషయాలను తెలుసుకోవడమే కాదు, దానిని అనుష్ఠాన రూపంలో అనుభూతి పొందుతూ ఉండాలి. ఎప్పుడైతే అనుభవ జ్ఞానము అధ్యయన జ్ఞానము 2 ఉంటాయో అప్పుడు చెబుతున్న గురువుకు దాని పట్ల పూర్తి అవగాహన ఉన్న కారణాన వింటున్న శిష్యుడికి అది బోధపడుతుంది. అలా కాకుండా ఆధ్యాత్మిక పేరుతో ఏది పడితే అది చెప్పితే అది అవగాహన రాదు. తెలుసుకొని చెప్పటం, తెలుసు అనుకొని చెప్పటం, ఈ రెండింటిలో చాలా భేదం ఉంటుంది. అదే విషయాన్ని నరేణ అవరేణ ప్రోక్తయేష సువిజ్ఞేయో బహుధా చింత్యమాన. సరి అయిన అవగాహన లేకుండా చెప్పేవారి నుంచి ఈ విషయాన్ని ఎప్పటికీ గ్రహించలేము. కనుక శృతి విద్య, అనుష్ఠానము ఈ 2 ఉంటే వారు సాధన మీద తమ ఆలోచన ఉంచుతారు, కానీ సాధకునికి దీన్ని అందించటానికి కోసం ముందరికి ఎందుకు వస్తారు? అందుకే గురువుకు ఉండాల్సిన 3వ లక్షణము కరుణ. జ్ఞాని అయినటువంటి శుకబ్రహ్మ ఎక్కడ గోదోహన కాలం కూడా నిలిచి ఉండేవాడు కాదు. అంటే ఆవు పాలు పితికేంత సమయం కూడా నిలిచి ఉండేవాడు కాదు. అలాంటి శుకబ్రహ్మ పరీక్షిన్ మహారాజుకు 7 రోజులు భాగవతాన్ని బోధించాడు. భాగవతంలో శౌనకాది మహామునులు
సూత మహాముని ప్రశ్నిస్తారు. ఎక్కడా క్షణం కూడా నిలబడనటువంటి శుకబ్రహ్మ పరీక్షిత్తు దగ్గర 7 రోజులు ఎందుకున్నాడు అంటే, జ్ఞాని యొక్క లక్ష్యము లోక కళ్యాణమే. లోక కళ్యాణం కోసమే శుకబ్రహ్మ పరీక్షిత్తుకు 7 రోజుల పాటు భాగవతాన్ని బోధించాడు. ఇలా వ్యాసుడు ఎంతో విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించినా మనశ్శాంతి లేక బాధపడ్డాడు. కారణం వ్యామోహం. చెప్పిన విజ్ఞానము అనుభవంలోకి రాని కారణాన, అనుభవంలోకి రాని విద్య, అనుష్ఠానం లేనటువంటి వేదాంతము శిష్యునికి ఉపకరించదు. అలా అని మనమే అధ్యయనం చేద్దాము, కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా తెలుసుకుందాము అంటే సాధ్యం కాదు. అదే మళ్ళీ చెప్తున్నాడు, అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి. ఇంకొకరు చెప్పందే ఈ విజ్ఞానం బోధపడదు. ఎందుకలా? వేరే వాళ్ళు చెబితేనే ఎందుకు అర్థమవుతుంది అంటే, అనియాన్ హి అతర్క్యం అణుప్రమాణాత్. అనన్య ప్రోక్త అత్ర గతి నాస్తి హి అణుప్రమాణాత్ అణియాన్ అతర్క్యం. అత్యంత సూక్ష్మమైన ఈ విజ్ఞానాన్ని అధ్యయనం చేసినవాడు, అనుష్ఠానం చేసినవాడు తెలియజేస్తే మాత్రమే అవగతమవుతుంది. రమణుల దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళాడు. వెళ్ళి, భగవాన్, మీరెప్పుడు ఈ దేహం మనం కాదు, నాన్ యారని ప్రశ్నించుకోవాలి, నీవెవరో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయమని చెబుతారే, మరి మీరు మాలాగానే భోజనం చేస్తున్నారు, నిద్రపోతున్నారు, మాట్లాడుతున్నారు, ఆ విజ్ఞానం మీకు అవగతమైంది అని ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్నించాడు. చిరునవ్వు నవ్వారు భగవాన్ రమణులు. నాయన, ఈ దేహం అన్న భావన, ఆ భ్రాంతిలో నువ్వు ఉన్నావు. ఆ భ్రాంతి లేదు. అందుకే నేను నిద్రపోయేటప్పుడు నన్ను నేను చూస్తూ ఉంటాను. కారణము ఈ దేహం నేను కాదన్న భావన. మాట్లాడటము, నిద్రపోవటము, భోజనం చేయటము, ఈ కర్మలన్నీ నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నానని ప్రశ్నించావు కదా. ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్ ఉంది, దీంట్లో నుంచి అనేకమైన మాటలు, పాటలు, శబ్దాలు వస్తున్నాయి. దానిలో ఎవరున్నారు? నేను అలానే సాక్షిభూతంగా ఎక్కడి నుంచో వచ్చిన శబ్ద తరంగాలు ట్రాన్సిస్టర్ నుంచి బయటకు వచ్చినట్టు నిత్యము ఆ పరమాత్మతో రమిస్తూ ఆ అనుభూతిని పొందుతున్న నేను నిమిత్త మాత్రంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అని దేహ భ్రాంతి వీడినవాడు మాత్రమే అద్భుతమైనటువంటి ఆత్మ విద్యను, ఆత్మతత్వాన్ని అందించగలిగటానికి అర్హుడు అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు. నైషా తర్కేణ మతిరాపనేయా, నైషా తర్కేణ మతిరాపనేయా, ప్రోక్తానన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠా, యాం త్వమాపః సత్యధృతిర్బతాసి త్వాదృగ్నో భూయాన్ నచికేత పృష్టా అంటూ ఇంకా ఆ ఆత్మతత్వ వివరాన్ని వివరిస్తూ ఉన్నాడు నచికేతుడికి. నా ఏషా తర్కేణ మతిరాపనేయా,
ప్రేష్ఠ అంటూ సంబోధించాడు నచికేతుణ్ణి యమధర్మరాజు. ప్రేష్ఠ అంటే చాలా ప్రియమైనవాడా. యాం త్వం ఆపహ ఏషా మతి తర్కేణ నా ఆపనీయ. ఏ విజ్ఞానాన్నైతే నువ్వు అడుగుతూ ఉన్నావో అది తర్కం ద్వారా అర్థం కాదయ్యా. సత్యధృతిర్బతాసి, సత్యనిష్ట కలిగినటువంటి దృఢమైన నిశ్చయంతో ఉన్న నచికేత, త్వాదృగ్నో భూయాన్, నీలాంటి శిష్యుడు లభించుగాక అంటూ తర్కంతో ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. కేవలము అనన్యేనైవ ప్రోక్త, ఇతరుల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతావు. ఇందాక చెప్పిందే కదండి, మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు అన్న సందేహం మనకు కలుగుతుంది. ఈ శ్లోకంలో ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాడు యమధర్మరాజు. నా తర్కేణ ఆపనీయ, తర్కం ద్వారా దీన్ని మనం పొందలేము. తర్కం అంటే ఏమిటి ప్రశ్నిస్తే, సంకల్ప వికల్పాత్మకమైనది మనస్సు, నిశ్చయాత్మకమైనది బుద్ధి. ఈ మనస్సు బుద్ధి ఈ రెండింటితో తర్కం చేస్తాం, మనం వాదిస్తాం. కానీ ఈ రెండు కూడా ఆత్మకు లోబడి ప్రవర్తిస్తాయి. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. భగవద్గీత చెబుతుంది ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది. ఎందుకు? శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ ఇంద్రియాలన్నింటి మీద మనస్సు కూర్చొని వీటిని ఆడిస్తూ ఉంటుంది కనుక ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది. మనస్సు సంకల్ప వికల్పాత్మకమైనది, ఆలోచన చేస్తుంటుంది, మరచిపోతూ ఉంటుంది, ఇంకోటి చేయాలనిపిస్తుంది. కానీ నిశ్చయంగా ఇదే చేయమని చెప్పేది బుద్ధి. కాబట్టి ఇంద్రియాణి పరాణ్యాహు, ఇంద్రియం కంటే గొప్పవైతే, ఇంద్రియాల కంటే మనస్సు గొప్పదైతే, మనస్సు కంటే బుద్ధి గొప్పది, నిశ్చయం చేస్తుంది. కాబట్టి ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆత్మ చెప్పినట్టు నడుచుకుంటాయి కనుక మనస్సు బుద్ధితో తర్కించి ఇంద్రియ జ్ఞానం ద్వారా పొందలేనటువంటి ఆ విజ్ఞానాన్ని తర్కం ద్వారా తెలుసుకోలేము. ఎవరి ద్వారా తెలుసుకోగలుగుతాము అంటే ప్రోక్తానన్యేవ, ఇతరుల ద్వారా మాత్రమే సుజ్ఞానాయ ప్రేష్ఠ, అది మనకు బోధపడుతుంది. ఆ ఇతరులు ఎవరై ఉండాలి అంటే వేద విజ్ఞానాన్ని అధ్యయనం చేసి అనుష్ఠాన జ్ఞానం ద్వారా కరుణతో చెప్పేటువంటి గురువు ద్వారా మాత్రమే ఇది బోధపడుతుంది అని చక్కగా ఈ శ్లోకంలో ఆ తత్వాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడు. మరి యమధర్మరాజు అద్భుతమైన ఈ ఆత్మతత్వాన్ని తరువాత ఎలా ముందుకు కొనసాగించాడు? ఇప్పటిదాకా గురువుల గురించి, శిష్యుల గురించి, విజ్ఞానం యొక్క వైశిష్ట్యం గురించి మాత్రమే తెలియజేసినటువంటి యమధర్మరాజు అసలు ఆత్మతత్వాన్ని ఎప్పుడు బోధిస్తాడు? ఈ విషయాన్ని మరొక ప్రసంగంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.